హలో నేనే సార్ సెండ్ చేస్తున్నా సార్ మీకు. కాదుపా, వాడు ఏం పని చేస్తాడు లెక్క? ఇది స్టూడెంట్ లోన్ కింద తీసుకున్నాడు సార్. స్టూడెంట్ లోన్ కింద తీసుకుంటే వానికే ఉండదు సమస్య. అదే సార్ 391 days నుంచి కట్టట్లేదు సార్. టోటల్ వచ్చేసి ఇంటికి రావలేడు, ఎవరితో చేయడం వాడు ఇరుపడి చావా. అదే సార్ టోటల్ వచ్చేసి వాడు ఇంటికి రావడం లేదా తండ్రి? మీరు ఏమన్నా టార్చర్ ఏమన్నా పెట్టినారా ఎట్లా వానికి? ఏంటి సార్? మీరు వానికి టార్చర్ ఏమన్నా పెట్టినారా ఎట్లా? అదే లేదు సార్, మీకే ఏం లేదు సార్. అది ఇంకా వాడు అప్పటి నుంచి ఇంటికాడ లేడు. సుమారుగా ఇప్పుడు 200 రోజులు అవుతుంది ఇంటికాడ లేడు. ఎవరు తెచ్చాడు వాడు భూమిలో చావా? ఏం చేయడం? ఇక్కడ ఐపీఎల్లో 10 లక్షలు పదింగినాడు. సార్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీ బ్రదర్ కదా సార్, ఇన్ఫార్మ్ చేస్తారు. చాలా డేస్ అయింది సార్ పేమెంట్ చేయడానికి. వాడు మనిషి లేడు పా. వాడు 10 లక్షలు పోదింగాడు ఐపీఎల్లో. 10 లక్షలు పోదింగి వాడు జంకొని వెళ్ళిపోయాడు అడ్రస్ లేకుండా. అదే సార్ స్పేస్గా మా ఏజెంట్ కాల్ చేసినప్పుడు కూడా మీరు హ్యాంగ్ అప్ చేశారు సార్ కాల్ అనేది. చెప్తానులేపా ఈ నెంబర్ అయితే. నేను వాళ్ళ బ్రదర్లే సార్. నేను వాళ్ళ బ్రదర్లే. వాడు ఐపీఎల్ బెట్టింగ్ ఆడి జంకొని వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడు. అదే సార్ ఇంతకుముందుగా నేను బ్రదర్ బాగానే పేమెంట్ చేశాను సార్, ఈ మధ్య సార్ చేయట్లేదు. అదే వాడు సత్యాన్ని నా మట్ట గురించి మీనట్టు ఆయన వాడు ఐపీఎల్లో 10 లక్షలు పదింగాడంటే మళ్ళీ ఈ మధ్య చేసినాడంటే కాదు సార్. 2023లో బాగానే పేమెంట్ చేశారు సార్, అది తీసుకొని బాగానే కట్టుకుంటూ వచ్చారు సార్. అప్పుడు కట్టుకున్నాడు బాగానే సచ్చాడా. ఇప్పుడు 10 లక్షలు పదింగాడు, తెంకొని వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడా. ఏం చేయాలి చెప్పు? అదే సార్ మీరు ఇన్ఫార్మ్ చేయండి, మీ బ్రదర్ కదా సార్, వచ్చాక ఇన్ఫార్మ్ చేయండి సార్. వాడు లేడు ఇన్ఫార్మ్ చేసేదానికి. వాడు ఏమైనా సచ్చాడో బతికాడో కూడా తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు సార్ ఎంతనో చెప్పండి, దాంట్లో సగమన్నా కట్టించా. నేను కడతా సార్. మొత్తం 10,354 సార్. 5,000 కడుతున్నా సార్. 5,000 కడితే క్లోజ్ కాదు సార్, మీ టోటల్ అమౌంట్ కట్టాల్సిందే సార్ 10,354. సర్లే 5,000 అయితే కట్టగలుగుతా నేను. 10,000 అంటే నేను నా వల్ల కాదు. వాడి నెంబర్ ఉన్న డబుల్ అయితే దానికి చేయకపోను. అదే సార్ ఆ నెంబర్ కనెక్ట్ కాకపోవడం వల్ల మీ నెంబర్ కనెక్ట్ అయ్యింది సార్. నా నెంబర్ కనెక్ట్ అయితే నేను అదే బాగా చెప్పేది. నేను కావాలంటే 5,000 కట్టా, క్లోజ్ చేసి ఇచ్చాడు అంటే. అదే సార్ ఆ నెంబర్ కనెక్ట్ కాకపోవడం వల్ల మీ నెంబర్ కనెక్ట్ అయ్యింది సార్. సరేలే పైతే మీరేం చేయలేము. అదే సార్ అది ఇంకా లేట్ చేసుకోకపోతే అది పెనాల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. అది సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది సార్. పడిపోతే లేపుదామని మళ్ళీ ఎప్పుడన్నా. అది మొత్తం టోటల్ మీరు అమౌంట్ కడితేనే సార్ సిబిల్ అనేది పోతే అది ఛాన్స్ ఉంటుంది సార్, మీది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్. అదే సార్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మీ సిబిల్ స్కోర్ అనేది చాలా తగ్గిపోయింది సార్. మీరు సార్ తగ్గే సార్. వాడు అడ్రస్ లేడు. వాడు కనపడలే, ఏం చేయాలి అర్థం కాలేయ్యా మాకు. వాడు 10 లక్షల్లో లెక్క వాదింగినాడు ఐపీఎల్లో. సార్ అదే సార్ మీరు బయట బ్యాంకులో కానీ ఎక్కడ కానీ మీకు లోన్ తీసుకోడానికి ఉండదు సార్ మీకు సిబిల్ లేకపోతే. అవులే సార్. అదే సార్ మీరు ఒకసారి అడ్రస్ చెప్తాను, కన్ఫర్మ్ చేయండి సార్. మీరు ఆంధ్రప్రదేశ్ కదా సార్? మా ఆంధ్రప్రదేశ్ చెప్పు. సార్ కోడప్ప సిటీ కదా సార్? సిటీ కోడప్ప సిటీ కదా సార్ మీది? కోడప్ప కాదా, కడప సార్. కడప మన కోడప్ప పెట్టారు సార్ ఇతను. కోడప్ప పెట్టాడా సార్? మరి ఏమన్నా అడ్రస్ తప్పు పెట్టింటాడులే, వాళ్ళ ఇంటికి పోవడం బాగుండదని పెట్టింటాడా సార్? ఎస్ఎన్ కాలనీ కదా సార్ అది? ఎస్ఎన్ కాలనీ సార్. ఎస్ఎన్ఈ కాదు, ఎస్ఎన్ కాలనీ ఆడనే ఉంది ఆడ. మా ఊరు కానించి మళ్ళీ 15 కిలోమీటర్లు వాళ్ళ ఎస్ఎన్ఈ కాలనీకి. అదే సార్ అది పెట్టారు సార్. మా అడ్రస్ చెప్తా చూడు. అదే సార్ వాళ్ళ మదర్ పేరు, మీ మదర్ పేరు చెప్తుంది సార్ రాజశేఖర్. మీ ఫాదర్ పేరు రాజశేఖర్ కదా సార్? రాజశేఖర్ రాజలక్ష్మి. సార్ రాజశేఖర్ రాజలక్ష్మి సార్. అడ్రస్ తప్పు పెట్టాడు, పేర్లు కరెక్ట్ పెట్టాడు కూడా సార్. మీరు అడ్రస్ చూసినప్పుడన్నా లోన్ క్యాన్సిల్ చేయాలి కదా, ఎట్టించావట నువ్వు? అంటే సార్ డాక్యుమెంట్స్ పెట్టారు సార్, టోటల్ డాక్యుమెంట్స్ మట్ట గురించి మేము పోతాం. వాడేమో దగ్గర వెళ్ళిపోయాడు. నువ్వు ఏం చేయాలి చెప్పు? పైసలు అయిపోతే పంపల మీదకి వస్తాను. 10 లక్షలు పదిహేను మాకు సంగతి కూడా గెలిలేదు. అదే సార్ అసలు పేమెంట్ చేయమని చెప్పండి సార్. ఇప్పుడే చాలా లేట్ అయింది సార్. అతను మాకు సావాలన్నా బతకాలన్నా కూడా అర్థం కదా.
సార్ అసలు ఈ క్రెడిట్ లిమిట్ కూడా తగ్గిపోతుంది సార్. వాడు ఇప్పుడు వాడు క్రెడిట్ లిమిట్ అన్నీ తగ్గించేస్తానులే, మా భవిష్యత్తు న్యాయం చేస్తాను. అదే సార్ లాస్ట్ పేమెంట్ వచ్చి 2023 6వ నెల 20 తేదీ చేశారు సార్ లాస్ట్ పేమెంట్. అప్పటి నుంచి ఏ పేమెంట్ చేయలేదు సార్. అప్పటి నుంచి వాడు పానంతో ఉంటే కదా చదివేదానికి, ఏడకొచ్చాడు ఐపీఎల్లో పొదగాడో లెక్క మళ్ళీ అడ్రస్ కనపల్లా. అదే సార్ కాల్ చేసినప్పుడు కాల్ కూడా హ్యాంగప్ చేశారు సార్. అవునా? మా ఏజెంట్ కాల్ చేసినప్పుడు సార్ మా ఏజెంట్ కాల్ చేసినప్పుడు కాల్ అనేది హ్యాంగప్ చేశారు సార్. సరేలే నేను కనుక్కుంటా ఏమన్నాడు. ఓకే ఓకే సార్. కనుక్కొని మిడితే షార్ట్ ఒకే కొట్టండి, మిడితేనే 150 కొట్టా. అదే సార్ ఇంతకుముందు బాగానే కట్టారు సార్. ఇప్పుడే సార్ గోల్డ్ టైలో ఉన్నారు సార్ మీ బ్రదర్. మీ బ్రదర్ అనేది ఇంతకుముందు బాగానే పే చేశారు సార్. ఏందని తీసుకున్నాడు ఏమో, ఈ ఎగిరిపడి చావా ఈడు ఎప్పుడో చెప్తా. ఈ బుట్టు వస్తాడంట, అన్న జాబ్ చేస్తాడంట వాడు సార్. ఢిల్లీలో అన్న జాబ్ చేస్తాడంట. అదే సార్ మీ బ్రదర్ ఇన్ఫార్మ్ చేయండి సార్. ఈ వద్దు బస్సు ఎక్కుతాడంట రాని తాత ఒక గీట కొట్టాలి, మెట్టుతోనే సరి చేస్తా ఇంటికి వచ్చా మన యొక్క పోతుంది. ఓకే సార్. అయితే నీ పేరు ఏం పేరు పా? సార్ నా పేరు సూర్య సార్. వానికి ఏమైనా అయితే నీ మీద కేసు పెట్టేది సార్. అలా తెలియదు సార్ మీకు, అంటే మీ 10th కనీసం దగ్గరే తీసుకున్నారు సార్. ఏం లే, వాళ్ళు మీరు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి వాడు ఎడకో దింగో వెళ్ళిపోయాడని చెప్పి మీ మీదనే కేసు పెడతాం అట్ట. వాడు ఏమన్నా అయితే అలా తెలియదు సార్, ఎందుకంటే మీ బ్రదర్ ఎంపైర్ లోన్ తీసుకున్నప్పుడు 10th కండిషన్స్ అని అగ్రీ చేసి అది తీసుకున్నారు సార్ లోన్ అనేది. మీకు ఎస్ఎంఎస్ కూడా మీకు సెండ్ చేస్తున్నా. వెళ్ళినా చల్లగా మా ప్రయత్నం మేము చేస్తాంపా. వాడు నీ 5,000 గొప్ప మాకు వాడు గొప్ప చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు వాడిని బెదిరిస్తుంటే వాడు దెంగో నువ్వు ఆడుకో ఇంట్లో లేకుండా పోతే నీ ఏం చేయాలో చెప్పు. నీకేమో బాగుంటావు, నీకు నెల జీతం తీసుకుంటా, నీ పని నువ్వు ఫోన్లు చేసుకుంటా బాగానే ఉంటావా. ఈడ వాడు కనపడగా కష్టం మేము. అయితే సార్ అతను మీకు ఎంపవర్ లోన్ చేసినప్పుడు చిన్న వీడియో క్లిప్ పని చేశారు సార్. నాది రెస్పాన్సిబిలిటీ, నేనే కడతాను. ఆ వీడియో క్లిప్ కూడా మీకు సెండ్ చేయడం జరిగింది సార్. వీడియో ఏమన్నా పెట్టుకోస్తా. వాడైతే కనపడకంటే ఈ వద్దు వస్తా అన్నాడు. ఇంకో వారంగానే రాకండి అనుకో నీ మీదనే మీ రాజేష్ అని పేరు. అదే సార్ మీకు రికవర్ నోటీస్ కూడా సెండ్ చేశాను సార్, మీకు చూసుకోండి సార్ ఒకసారి. నీ పేరు ఏం పేరు చెప్పు? సూర్య సార్. సూర్య. ముందు ఎంత పేరు చెప్పినావా? రాజేష్ అని మళ్ళీ సూర్య అంటున్నావా? సార్ సూర్య సార్ అనేది. సరేలే సరేలే అదే సార్ మీ బ్రదర్ ఇన్ఫార్మ్ చేయండి సార్. సరేలే సార్. అదే సార్ మా రికవరీ డిపార్ట్మెంట్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తున్నాను సార్, రెస్పాన్స్ అవ్వండి సార్. సరేలే ఎట్లా అట్లా కొడతాము, ఇంకా వాడు వచ్చే చేపిస్తాము. లేదంటే ఇంక మీరే గురువానికి వానికి మీదే జంట. ఓకే కోర్టుకి వేస్తాము, వాడు మీ మీద కేసు కోర్టుకి వేస్తాము సార్. వాడు ఇదైంది అనుకో, వాడు ముందు ఐపీఎల్లో బెట్టింగ్ వేసినాడు, దాని మీద ఇది అయినాడు అనుకో, మళ్ళీ మీ నెంబర్ వస్తుంది, ఫోన్లో వచ్చింటుంది. మీకు ఎవరైనా ఫోన్ చేసినారా అది ఇది అన్నీ అడుగుతారు, వాళ్ళు పోలీసులు అడుగుతారు కదా ఎంక్వైరీ. అదే సార్ మీ బ్రదర్ ఓకే ఓకే సార్. వీళ్ళు టార్చర్ పెట్టినారు, ఫోన్ చేసి వీళ్ళు 5,000 ఇచ్చినారంట మా పిల్లోనికి. ఏందో మళ్ళీ ముందు బాగా కట్టినారంటారు, మళ్ళీ కట్టలేదు అన్నారు. ఎట్నో వాడు ఉరేసుకుని చచ్చిపోతాడేమో మళ్ళీ అని చెప్పి కేసు పెట్టేదే. అదే అంతేనా సార్, అతను టెన్స్ అండ్ కండిషన్ తగ్గినా తీసుకున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం చేయలేము సార్, వాడు ఉంటే లెక్క కడతాము, లేదంటే ఇంకా మీ మీద కేసు పెడతాము. ఓకే ఓకే సార్. మీ పేరు సూర్య కదా? రాజేష్ అంటే సార్. సూర్య కదా సార్, మీ పేరు సూర్య? సార్. సరేలే సార్ సూర్య సార్. సరేలే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎంపాకెట్.